హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లావణ్య మాదాసు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. బిడ్డకి పాలివ్వటం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? డెలివరీ అయిన 1 అవర్ లోపలే తల్లి పాలు ఇవ్వటం అనేది మొదలు పెట్టాలి. కొంతమంది ఇంకా పాలు పడలేదు అని పాలు ఇవ్వకుండా ఉంటారు. కానీ ఎప్పుడైతే బేబీ సక్ చేయటం స్టార్ట్ చేస్తారో అప్పుడు తల్లిలోని పాల ఉత్పత్తికి సంబంధించిన హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. దానివల్ల మదర్కి మిల్క్ సెక్రీషన్ అనేది పెరుగుతుంది. కొందరు మొదట వచ్చే పాలు బాగా చిక్కగా ఉన్నాయని, పచ్చగా ఉన్నాయని పట్టకుండా ఉంటారు. వీటిని కొలాస్ట్రమ్ లేదా మురుపాలు అని అంటారు. ఇవి బేబీకి పట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకి పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి? బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది ఏమీ ఉండదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డిమాండ్ ఫీడింగ్ లాగా ఇవ్వాలి అని అంటారు. డిమాండ్ ఫీడింగ్ అంటే బేబీకి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఎవ్రీ డే మినిమం 8 టైమ్స్ అన్నా తల్లి పాలు బేబీకి పట్టించవలసి ఉంటుంది. డిమాండ్ ఫీడింగ్ అంటే ఎప్పుడైతే బేబీ ఆకలితో ఏడుస్తారో అప్పుడు పాలు పట్టించాలి. అలా అని బేబీ ఏడ్చిన ప్రతిసారి పాల కోసమనే అనుకోకూడదు. కొన్ని సైన్స్ ఉంటాయి బేబీ పాల గురించే ఏడుస్తున్నారా అనేది. వాటిని హంగర్ సైన్స్ అంటారు. బేబీకి ఆకలి వేసినప్పుడు ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనేది కింద స్లైడ్ లో మనకి తెలుస్తుంది. ఇది మీరు ఫాలో అయితే సో దీన్ని బట్టి మీరు డిమాండ్ ఫీడింగ్ అనేది బేబీకి ఇవ్వవచ్చు. తల్లిపాలు ఎంతకాలం ఇవ్వవలసి ఉంటుంది? ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఓన్లీ తల్లిపాలు అనేది 6 మంత్స్ వరకు బేబీకి కంపల్సరీగా ఇవ్వాలండి. 6 మంత్స్ తర్వాత అదర్ ఫీడ్స్ తో పాటు 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు బేబీకి మిల్క్ ఇవ్వాలి. కొంతమంది వర్కింగ్ ఉమెన్ కి ఓన్లీ 3 మంత్సే మెటర్నిటీ లీవ్ ఉండటం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు మోడర్న్ గా చాలా బ్రెస్ట్ పంప్స్ వచ్చాయి. సో ఆ ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి మీరు అందుబాటులో ఉంచి మీరు వర్క్ కి వెళ్ళొచ్చు. ఈ ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్ లో 6 గంటల వరకు నార్మల్ గా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో అయితే 24 అవర్స్ వరకు ఉంచొచ్చు. తల్లిపాల వల్ల బిడ్డకి కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా తల్లిపాలలో బేబీ గ్రోత్ కి కావలసిన ఫ్యాట్స్, ప్రోటీన్స్, షుగర్స్, మినరల్స్ ఇవన్నీ సమపాలలో దొరుకుతాయి. తల్లిపాలు అనేవి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. తల్లిపాలు ఇవ్వటం వలన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరగటం జరుగుతుంది. దీనివల్ల అంటురోగాలు కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, డయేరియాస్ కానీ బేబీస్ కి ఎక్కువగా రాకుండా ఉంటాయి. అండ్ నెలలు నిండకుండా పుట్టిన ప్రీటర్మ్ బేబీస్ కి ఈ మదర్స్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు డైరెక్ట్ గా సక్ చేయకపోయినా ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ అనేవి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు ఇవ్వటం వలన మదర్ కి కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీలో ఏదైతే బరువు పెరుగుతారో అది తగ్గటానికి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే రోజు బ్రెస్ట్ ఫీడింగ్ కి ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. పాలిచ్చే తల్లులలో డయాబెటీస్, బీపీ, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. వీరిలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలిచ్చే సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటం వలన గర్భసంచి ముడుచుకోవటం అంటే ఇన్వల్యూషన్ అనే ప్రాసెస్ కి హెల్ప్ అవుతుంది. దీని వలన డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ కూడా అవ్వకుండా ప్రొటెక్షన్ గా ఉంటుంది. అంతేకాకుండా పాలిచ్చే తల్లులకి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది న్యాచురల్ కాంట్రసెప్షన్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక న్యాచురల్ గర్భ నిరోధక పద్ధతి లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే పాలు పడాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది. ముఖ్యంగా పాలు పడాలి అంటే డెలివరీ అయిన స్త్రీలు వాటర్ బాగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ లిక్విడ్స్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. చాలా మంది డెలివరీ అయిన తర్వాత వాటర్ ఎక్కువగా తాగితే పొట్ట వచ్చేస్తుందన్న అపోహలో ఉంటారు. అది నిజం కాదండి. వాటర్ మాత్రం డెలివరీ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు అందచేయండి. పాలు తీసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ to 1 లీటర్ ఆఫ్ మిల్క్ పర్ డే మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు గార్లిక్ ఆర్ వెల్లుల్లి, పపయ, మెంతులు, ఈ మునగాకు వీటి వల్ల కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. హీలింగ్ అండ్ రికవరీ బాగుండాలి అంటే హై ప్రోటీన్ డైట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్స్ కోసం చికెన్, ఫిష్, ఎగ్స్, వెజిటేరియన్స్ అయితే పప్పు దినుసులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు.
అండ్ కొంతమంది పాలిచ్చే స్త్రీలకి మనం కామన్గా చూసే కంప్లైంట్స్ ఏంటంటే క్రాక్ నిప్పుల్స్. ఈ క్రాక్ నిప్పుల్స్ అనేది మోస్ట్లీ రాంగ్ ఫీడింగ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయండి. బేబీ అనేది ఓన్లీ నిప్పుల్ని నోట్లో పెట్టుకోవటం వలన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ నిప్పుల్ అనేది క్రాక్ అవటం జరుగుతుంది. సో మీరు పాలిచ్చే టెక్నిక్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. మీ నర్స్ని కానీ మీ డాక్టర్ని కానీ ప్రాపర్ టెక్నిక్ అనేది అడిగి తెలుసుకోండి. సో ఇలా నిప్పుల్స్ క్రాక్ అయినప్పుడు ఒక 2 to 3 డేస్ బ్రెస్ట్ ఫీడింగ్కి రెస్ట్ ఇచ్చి మీరు నిప్పుల్ షీల్డ్ అనేది యూజ్ చేసి డాక్టర్ గారు ఇచ్చిన ఆయింట్మెంట్స్ ఏమైనా ఉంటే యూజ్ చేయాలి. ఆ టైంలో బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఇవ్వటం అనేది మంచిది. కొంతమందికి నిప్పుల్స్ ఇన్వర్టెడ్ లోపలికి ఉండిపోవటం లేకపోతే చిన్నగా ఉండటం, దీనివల్ల బేబీ ప్రాపర్గా సక్ చేయకుండా ఉండటం అనేది జరగవచ్చు. ఇది మీరు ప్రెగ్నెన్సీ టైంలోనే మీ నిప్పుల్స్ ఎలా ఉన్నాయి అనేది ముందుగానే చెక్ చేసుకోవటం వలన ఇది ముందు నుంచే మీరు దీనికి రెమెడీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ డెలివరీ టైంలో మీరు కనుక ఇది చూసినట్టయితే దీనికి ఒక సింపుల్ టెక్నిక్, సిరంజ్ని కట్ చేసి ఇన్వర్ట్ చేసి ఆ నిప్పుల్ని మీరు బయటికి లాగి ఆర్ఎల్స్ మీ 2 ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్తో మీ నిప్పుల్ని కొంచెం మసాజ్ చేయటం వలన ఈ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. కొంతమందికి బ్రెస్ట్ హెవీగా అయిపోవటం, నొప్పి రావటం అనేది జరుగుతుంది. ఇలాంటప్పుడు పాలు ఇవ్వటానికి ముందు మీరు హాట్ ఫోమెంటేషన్ అంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవటం, పాలు ఇచ్చిన తర్వాత కోల్డ్ కంప్రెషన్ పెట్టుకోవటం చాలా వరకు హెల్ప్ అవుతుంది. మరీ ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు లేదా ఫీవర్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ మెడిసిన్స్ అనేది తీసుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే బ్రెస్ట్ యాబ్సెస్ అంటే లోపలే పాలు గడ్డగట్టి చీమ్ పట్టి అది ఇంకా మళ్ళీ వేరే ప్రాసెస్ ఇన్సెషన్ అండ్ డ్రైనేజ్ ఇటువంటి ప్రాసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. తల్లిపాలు ఒక్కటే శిశువుకి సంపూర్ణ పోషణ. అపోహలు వద్దు, తల్లిపాలే ముద్దు. Hope this video is useful. Meet you in the next video. Until then, stay happy and stay healthy.